A sum of 2,400 rupees gives at a simple interest for 378 rupees in 2 years 4 months. What is the rate of interest per annum అన్నాడు. 2,400 రూపాయలు మొత్తము 2 సంవత్సరాలు 4 నెలల్లో 375 రూపాయలు సాధారణ వడ్డీ ఇస్తుంది. సంవత్సరానికి వచ్చే వడ్డీ ఎంత, వడ్డీ శాతం ఎంతో కావాలి ఇక్కడ. ఓకేనా, రైట్. అంటే ఇక్కడ వారు చెప్తుంది ఏంటి, 378 రూపీస్ అంటే ఎన్ని మంత్స్ అండి, 2 years 4 months కదా. 1 year 12 months అయితే 2 years 24 months అయితే 24 + 4 అంటే ఎంత, 28 months. అంటే 28 మంత్స్కి నాకు వచ్చిన ఇంట్రెస్ట్ 378 అయితే 12 మంత్స్కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయాలన్నమాట. అయితే ఇక్కడ చూడు, ఇక్కడ ఇది 4 7 4 3 7 పెట్టి కట్ చేస్తే 7 5 35 7 4 54 3 చేయాలి. 150 + 12 ఎంత, 162 రూపీస్ అండి. అంటే నాకు వచ్చిన 1 year ప్రాఫిట్ 162 రూపీస్ డివైడ్ బై ఎంత, 2,400 ఇంటూ 100 చేయాలి. ఓకే, 162 డివైడ్ బై 2,400 ఇంటూ 100 చేయండి. 0000 క్యాన్సిల్ అయిపోవటం వల్ల ఇక మనకి ఇది మిగిలింది అనమాట. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే మనం చూడు, ఓకే 6 అనేది దీనిలో 4 times పోతే 6 అనేది దీనిలో ఎన్ని టైమ్స్ పోతే చూడమా. ఓకే 6 2 6 7 27/4 అంటే 4 6 24 అంటే ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే 6.75% ఆన్సర్, 6.75% ఆన్సర్. 28 నెలలకి 378 రూపాయలు అయితే 12 నెలలకి 122 రూపాయలు. సంవత్సరం వడ్డీపై అసలు ఇంటూ 100 అండి. కాబట్టి 162 డివైడ్ బై 2,400 ఇంటూ 100 చేయాలా. ఆన్సర్ ఇది తిమ్మటి ఎంత అంటే 6.75%, 6.75% ఆన్సర్ అండి. అంటే 25th ఆన్సర్ ఏంటంటే బి ఆప్షన్ ఆన్సర్.